వెల్కమ్ బ్యాక్ టు గవర్నమెంట్ జాబ్ మిషన్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సిరి. బిఫోర్ గోయింగ్ టు వీడియో, ఈ వీడియోని చూస్తున్న వారు, నా ద్వారా ఇన్ఫర్మేషన్ని తీసుకుంటున్న వారు ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వచ్చేసి వీడియోలోకి వచ్చేస్తే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్లో స్టూడెంట్స్ చేసే 5 బిగ్గెస్ట్ మిస్టేక్స్ అయితే ఈ వీడియోలో నేను చెప్తాను. సో మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, 2022లో నేను ఆల్రెడీ ఎంసెట్ రాశాను, నాకు 6000 ర్యాంక్ వచ్చింది. సో దాన్ని బట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నేనైతే మీకు మంచి కౌన్సిలింగ్ లేదంటే మంచి గైడెన్స్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. సో గైస్, ఎవరైనా సరే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ చేస్తే నేను దాని గురించి సపరేట్గా వీడియో చేస్తాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్లో చిన్న మిస్టేక్స్ వల్ల మంచి కాలేజ్ సీట్ మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నేను ఇప్పుడు చెప్పే 5 మిస్టేక్స్ చాలామంది స్టూడెంట్స్ చేస్తున్నారు, మీరు కూడా చేస్తే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. ఫస్ట్ మిస్టేక్ 1 ఏంటంటే కాలేజ్ రీసెర్చ్ చేయకపోవడం. సో మీరేంటి అంటే చాలామంది స్టూడెంట్స్ ర్యాంక్ బట్టి కాలేజ్ సెలెక్ట్ చేస్తున్నారు, కానీ ప్లేస్మెంట్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫీజు గురించి కానీ ఏమీ చెక్ చేయరు. సో ఈ మిస్టేక్స్ వల్ల తర్వాత రిగ్రెట్ అవుతారన్నమాట. సో కాబట్టి మీరు ఏ కాలేజ్ గురించి అనేది అంటే మనం తీసుకున్న ఒక డెసిషన్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద హోల్. సో కాబట్టి కాలేజ్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్ వచ్చేసి బ్రాంచ్ కంటే కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం. అంటే బ్రాంచ్ కంటే కాలేజ్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ ఎక్స్ కాలేజ్లో నేను చదవాలి అని అనుకుంటే అది ఏ బ్రాంచ్ వచ్చినా వాట్ ఎవర్ ద బ్రాంచ్, ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళు అయితే సిఎస్సి అనో, ఈసీ అనో, ఈ సంథింగ్ బ్రాంచెస్ ఉంటాయి కదా. సో వాటిలో వాళ్ళు చేయాలనుకున్న ఎందులో అయితే కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఆ ఎక్స్ కాలేజ్లో సీట్ వస్తే సరిపోతుంది అనే ఇంటెన్షన్తో ఉంటున్నారు. సో దానివల్ల ఏంటి అంటే మీకు కావాల్సిన అదైతే ఏమంటారు, మీరు కావాల్సిన కోర్స్ని అయితే మీరు తీసుకోలేరు అన్నమాట. సో కొందరు ఫేమస్ కాలేజ్ అని ఇష్టం లేని బ్రాంచ్ సెలెక్ట్ చేస్తారు. ఫ్యూచర్ కెరియర్ని కన్సిడర్ చేసి బ్రాంచ్ని కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో చెప్తున్నది మీరు వింటున్నారు అనుకుంటున్నాను. ఫ్యూచర్ కెరియర్ని కన్సిడర్ చేసి బ్రాంచ్ని కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో గైస్, బ్రాంచ్ కంటే కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం మానేయండి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ తక్కువ పెట్టడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఏరియాలో ఉంటున్నా అండి. ఆ ఏరియా చుట్టుపక్కల ఓన్లీ 5 కాలేజెస్ ఉన్నాయి అనుకోండి. నేను ఆ 5 కాలేజెస్లోకి వెళ్తాను, దాన్ని దాటి బయటికి వెళ్ళలేను, నేను ఆ బయట దాటి నేను చేయలేను అనే ఆప్షన్ అనేది వద్దు. ఎందుకంటే వైల్ యు ఆర్ గోయింగ్ ఫర్ స్టడీస్, యూ జస్ట్ చూస్ ద బెస్ట్ ఫర్ యువర్ స్టడీ. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ తక్కువ పెట్టడం వల్ల కూడా మీకు సీటు రాకపోవడం అనేది జరుగుతుంది. సో ఇదేంటంటే కొన్ని కాలేజెస్ మాత్రం ఆప్షన్స్లో పెట్టడం, వాళ్ళ సీట్ రాకపోవచ్చు. మ్యాక్సిమం సూటబుల్ కాలేజెస్ని వెబ్ ఆప్షన్స్లో అయితే ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో అర్థమైంది కదా. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 4, సర్టిఫికేట్ వెరిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేయకపోవడం. ఇదేంటి అంటే డాక్యుమెంట్స్లో మిస్టేక్స్ ఉంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ డిలే అవ్వచ్చు. సో మీరేంటంటే వెరిఫికేషన్ అనేది మీరు అప్లోడ్ చేసేటప్పుడు చాలా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా చెక్ చేయాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా మీరు ఒకసారి సర్టిఫికేట్స్ అన్నీ ఐదర్ యువర్ నేమ్, ఏజ్, వాట్ ఎవర్ యూ హ్యావ్ టు వెరిఫై ఎవ్రీ ఆఫ్ యువర్ సర్టిఫికేట్. సో అదొకటి చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 5th వన్, ఇంపార్టెంట్ డేట్స్ మిస్ అవ్వడం. చాలామంది ఏంటి అంటే డేట్స్ మిస్ అయిపోతూ ఉంటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ ఆప్షన్స్కి డేట్ మిస్ అయిపోవడం. మిస్ అవ్వడం అంటే ఏంటంటే పీపుల్ ఆర్ గెట్ నాట్ అప్డేటెడ్ విత్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ న్యూస్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ గివ్. సో మీరేంటి అంటే ఇప్పుడు వైల్ యు ఆర్ గోయింగ్ త్రూ ఒక ప్రాసెస్ ద్వారా మీరు వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్ అబౌట్ దట్. సో వెబ్ ఆప్షన్స్ డేట్స్ మిస్ అవ్వడం, సీట్ అలాట్మెంట్. ఇప్పుడు ఈవెన్ సీట్ అలాట్ చేసినా ఒక 2-3 డేస్ ఇస్తారండి. వెళ్ళి కాలేజ్లో వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని చెప్తారు. యు ఆర్ వెరీ మీరు నెగ్లిజిబుల్ ఉన్నారు, ఆ డేట్స్ అనేవి మిస్ అయిపోతాయి. యు ఆర్ నాట్ అలౌడ్ టు గో ఆఫ్టర్ టు ద డేస్ దే మెన్షన్డ్. సో కాబట్టి సీట్ అలాట్మెంట్ కానీ, సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ కానీ అట్లా మిస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీరు చదివింది వేస్ట్ అవుతుంది, ఎగ్జామ్ రాసింది వేస్ట్ అవుతుంది, అలాగే మీరు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యింది వేస్ట్ అవుతుంది. సో ఏంటి అంటే వీటన్నిటికి ఏంటంటే యూ హ్యావ్ టు బీ వెరీ అప్డేటెడ్. సో కాబట్టి ఈ 5 మిస్టేక్స్ అయితే మీరు అసలు చేయొద్దు. అండ్ ఇంకా మీకు ఏమైనా ఎంసెట్ గురించి డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏ కాలేజెస్ బెస్ట్, లేకపోతే ఏ ర్యాంక్కి ఏ కాలేజెస్ వస్తాయి,
మీకు ఏమైనా కెరియర్ గైడెన్స్ కావాలన్నా యు ఆర్ వెరీ ఫ్రీ టు ఆస్క్ మీ, బికాస్ ఐఎమ్ హియర్ టు గైడ్ యూ. నేను చాలా యాక్చువల్లీ ఏంటంటే ఐఎమ్ ద వన్ ఇన్ మై ఫ్యామిలీ. సో ఆ యొక్క కెరియర్ గైడెన్స్ లేకపోతే అది ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలుసు. సో కాబట్టి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి అన్నా ఐఎమ్ హియర్ టు సపోర్ట్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే కౌన్సిలింగ్ ప్రాసెస్ స్మూత్గా జరుగుతుంది. సో అలాగే ఇంకొకటి మీకు నేను చెప్పేది ఏంటంటే మీ ర్యాంక్ కామెంట్స్లో చెప్పండి. సో దట్ ఏంటంటే మీ ర్యాంక్కి బెస్ట్ కాలేజెస్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ డైలీ అప్డేట్స్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు గవర్నమెంట్ జాబ్ మిషన్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సిరి. బిఫోర్ గోయింగ్ టు వీడియో, ఈ వీడియోని చూస్తున్న వారు నా ద్వారా